ప్రైజ్ ద లార్డ్. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము వివరణ. నెహెమ్యా శ్రద్ధగలవాడు, ఎందుకంటే నిజమైన శ్రద్ధగలవాడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించాడు. నెహెమ్యాలోని శ్రద్ధ ఏం చేసింది? 1. యెరూషలేము గూర్చి పరామర్శించాడు. 2. వారి బాధను తన బాధగా ఎంచి ఏడ్చాడు. 3. ఉపవాసముండి ప్రార్థన చేశాడు. 4. ఆ పని చేయుటకు తానే ముందుకు వచ్చాడు. 1. నెహెమ్యా రాజు ఉండే ప్యాలెస్లో ఓ మంచి ఉన్నత ఉద్యోగం చేస్తూ సకల సౌకర్యాలు కలిగి ఉన్న వ్యక్తి. అతనికి ఇతరులను గూర్చి విచారించవలసిన అవసరం లేదు, కానీ యెరూషలేమును గూర్చి విచారించాడు. కారణం అతనిలోని శ్రద్ధ. 2. తన పితరులు చేసిన పాపానికి ఇప్పుడు తన ప్రజలు బాధపడుతున్నారు. యెరూషలేము నిందకు ఆస్పదమైంది. దీనికి కారణం తాను కాదు, కానీ తన ప్రజల బాధ తనది అనుకుని యెరూషలేమును బట్టి కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాడు. కారణం తనలోని శ్రద్ధ. 3. తన ఉన్నత స్థానంలో ఉన్నవాడు తనకు కలిగిన దానితో వెళ్ళి తన ప్రజలకు సహాయం చేసి ప్రాకారాలను కట్టవచ్చు, కానీ దేవుని సహాయం లేనిదే ఏమీ చేయలేను అన్న విషయం తెలుసు. అందుకనే 4 నెలలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. కారణం తనలోని శ్రద్ధ. 4. అయితే ఇప్పుడు తన ముందు ఉన్న ఇంత పని ఎవరు చేయాలి? తనేమో ఉద్యోగి, దానిని వదిలి వెళ్ళాలా? ఇంకెవరినైనా పంపించాలా? పెద్ద సవాలు. తాను ఒక నిర్ణయానికి వచ్చాడు. వారు కాదు, వీరు కాదు, ఇంకెవరో కాదు, నన్నే పంపు ప్రభువా అని ముందుకు వచ్చాడు. కారణం తనలోని శ్రద్ధ. ఇక్కడ నా చివరి ప్రశ్న, నెహెమ్యాలోని శ్రద్ధకు లేదా ఆసక్తికి గల కారణం ఏంటి? ఒకే ఒకటి, తన దేవునితో తనకున్న అత్యంత సన్నిహిత సంబంధం. దేవునితో గడిపేవారు దేవుని విషయాల పట్ల శ్రద్ధ కలిగి ఉంటారు. వారు పడిపోయిన ప్రాకారాలను కడతారు. మరి ఈరోజు మన ప్రాకారాలు ఎలా ఉన్నాయి? ఒకవేళ పడిపోయి ఉంటే, ఆసక్తి సన్నగిల్లి ఉంటే, మరలా మనం మూల పాఠాల వద్దకు రావాలి. అదే అపోస్తలుల బోధ, ప్రార్థన, సహవాసం, రొట్టె విరుచుట. నెహెమ్యా దేవునితో వ్యక్తిగతంగా గడపడం అతని శ్రద్ధకు కారణం. దేవునితో మన సంబంధం దూరమయ్యే కొద్దీ మన పునాదులు కదిలి ప్రాకారాలు బీటలు వారి చివరకు కూలిపోతాయి. మరి దేవునితో సహవాసం కలిగి ఉందామా? గాడ్ బ్లెస్ యూ.